హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీతల కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. తెలంగాణలో అయితే ఎండ్రికాయలు అంటారు. ఈ కూరని ఎలా చేయాలో చూపిస్తాను. షాప్లో నుంచే తెచ్చుకునే ముందే ఇలా కట్ చేయించుకొని తీసుకొని రావాలి. తర్వాత ఇలా నీట్గా నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే ఇలా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్తో 5-6 సార్లు కడిగేసుకున్న తర్వాత ఉప్పు నిమ్మకాయ పిండేసుకొని 10 నిమిషాలు ఉప్పు నిమ్మకాయలోనే నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్తో 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత చూడండి, కాళ్ళు కూడా ఇలా నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు నిమ్మకాయతో కడిగి పెట్టుకున్న పీతలు. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాని చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క. ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పచ్చివైనా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పెద్ద సైజు ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి, మరీ మెత్తగా కావద్దు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరలోకి. 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాని మొత్తం వేసేసుకోవాలి. ఆనియన్ మసాలాని వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఒక టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా ఉడికించుకోవాలి మెత్తగా. ఆయిల్లోనే మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పీతల్ని వేసేసుకోవాలి. అన్నిటికీ మసాలా పట్టే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ పీతల్ని తినడం వల్ల బోన్స్ గట్టి పడతాయి. ఇంకా కాల్షియం, ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ పీతల్లో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. చూడండి, పీతల్లో నుంచి వాటర్ అంతా వచ్చేసాయి పైకి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం మరో 2 నిమిషాలు. ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకుంటే ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఉంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్లో ఉడకగానే పీతలు కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడికించుకుందాం. 20 నిమిషాల తర్వాత మెత్తగా ఉడికిపోయాయి. ఇందులో ఏమీ ఉండదు కాబట్టి మనం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే మరో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంతేనండి, 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. వీడియోని కంప్లీట్గా మొత్తం చూసేయండి. ఈ కర్రీ ఎలా చేయాలో అర్థమవుతుంది.